ఓం నమో వెంకటేశాయ. మా భవిత ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం నుంచి 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు అర్థాలను తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమాత్మనే నమః. యజ్ఞశిష్టాసినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. బ్రహ్మదేవుడు ఇంకా ఇలా చెప్తున్నాడు, ఓ మానవులారా, మీరు శాస్త్రవిహితాలైన యజ్ఞాలను ఆచరించగా మిగిలి ఉన్న ఆహారాన్నే తినాలి. అలా తినేవారే సత్పురుషులు. వారికి పాపాలన్నీ తొలగిపోతాయి. దీనికి భిన్నంగా యజ్ఞం మాట మరిచిపోయి తమ కోసం మాత్రమే ఎవరు వంట చేసుకు తింటారో వారు తమ పాపాన్ని తామే తింటున్నారు అని. ఇక్కడితో బ్రహ్మదేవుడి బోధ పూర్తయింది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అర్జున, పరమాత్మలో నుంచి సృష్టి రహస్యాలన్నింటినీ బోధించే వేదం ఉద్భవించింది. ఆ వేదంలోంచి రకరకాల సత్కర్మలు జన్మించాయి. మానవుడు చేసే సత్కర్మలలో నుంచి యజ్ఞము అనబడే పుణ్యం జన్మిస్తోంది. ఆ పుణ్యంలోంచి సకాల వర్షాలు జన్మిస్తున్నాయి. ఆ వర్షాల వల్ల వివిధ సస్యజాతుల రూపంలో జీవులకు ఆహారం ఉత్పన్నమవుతోంది. జీవులు ఆ ఆహారాన్ని తింటే దాని ద్వారా వారి లాంటి జీవులే జన్మిస్తున్నారు. యజ్ఞాలు సఫలమై సృష్టి చక్రం అవిచ్ఛిన్నంగా కొనసాగే విధానం ఇదే. కాగా ఓ అర్జున, అన్ని విషయాలను బోధించేది, సృష్టి ఉన్నంతకాలము నిలబడి ఉండేది అయిన వేదం మానవులు ఆచరించే యజ్ఞక్రియలో సుస్థిరంగా నెలకొని ఉంది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. అర్జున, పరమాత్మ నడిపించే ఈ సృష్టి ప్రక్రియ చక్రానికి అనుకూలంగా ప్రతి మానవుడు నడుచుకోవాలి. ఇంద్రియ వ్యామోహాల వల్ల దీన్ని అనుసరించని వాడు పాపాత్ముడు. అతడి జీవనమే వ్యర్థమైపోతుంది. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అర్జున, దీనికి భిన్నంగా ఎవడికైతే తనలోని పరమాత్మ తత్వం మీద మాత్రమే ప్రీతి ఉంటుందో, దాని వలనే తృప్తి కలుగుతుందో, దానితోనే సంతోషం కలుగుతుందో అటువంటి పరమాత్మ జ్ఞానికి యజ్ఞాది రూపాలైన కర్తవ్యాలు ఉండవు. నైవ తస్య కృతేనార్ధః నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. అర్జున, అటువంటి ఆత్మజ్ఞానికి పుణ్యాలు సంపాదించవలసిన అవసరం కానీ పాపాలు పోగొట్టుకోవలసిన అవసరం కానీ లేవు. అతడు ఏ ఇతర జీవిని ఆశ్రయించడు. అందుకే అతడికి కర్తవ్యాలు లేవు. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అర్జున, పరమాత్మ జ్ఞానికి మాత్రమే కర్తవ్యాలు లేవు. నీవు సామాన్యుడివి కనుక నువ్వు అవిచ్ఛిన్నంగా కర్మ చేస్తూ ఉండవలసిందే. అయితే నువ్వు 2 జాగ్రత్తలు తీసుకోవాలి. 1, నువ్వు విధి విహితాలైన కర్మలు మాత్రమే చేయాలి. 2, వాటిని కూడా ఫలాసక్తి రహితంగా చేయాలి. అలా చేస్తే ఏ మనిషి అయినా సరే క్రమంగా పరమాత్మను అందుకుంటాడు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. అర్జున, పూర్వం జనక మహారాజు మొదలైన వారు సత్కర్మాచరణ ద్వారానే పరమాత్మ సిద్ధిని అందుకున్నారు. లోకోపకారం కోసం వారు అలా చేశారు. ఆ దృష్టితోనైనా సరే నీవు సత్కర్మాచరణే చేయాలి.
ఈ వీడియో ఇంతటితో పూర్తయింది. మరికొన్ని శ్లోకాలు అర్థాలతోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.